కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని మదరసాలో ముగ్గురు బాలికలు అదృశ్యం కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పట్టణంలోని 15వ వార్డులో ఉన్న మర్కజ్ దారుల్ భీర్ మదరసాలోని వొకేషనల్ కోర్సులో ఈ ఏడాది జూన్లో అదృశ్యమైన బాలికలు చేరారు. ఒకరు కాకినాడ, మరొకరు విజయవాడ, ఇంకొకరు బంటుమిల్లి ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ బాలికలు 14, 15, 17 సంవత్సరాలు కావటం విశేషం. ఈ ముగ్గురికి కూడా తండ్రులు లేకపోవడంతో వీరిని మదరసాలో చేర్పించుకుని వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. కాకినాడకు చెందిన బాలిక తల్లి కూడా పెడన పట్టణంలోని అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలికల నడవడికలో మార్పులను గమనించిన తోటి బాలికలు విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లే లోపు వారు అదృశ్యమయ్యారు. అయితే బంటుమిల్లికి చెందినటువంటి ఒక యువకుడు తన సోదరితో వచ్చి ఐడి గుర్తింపు కార్డు చూపించి బంటుమిల్లి బాలికను 2 రోజుల కిందట అంటే ఆదివారం ఉదయం తీసుకుని వెళ్లి మళ్ళీ అదే రోజు సాయంత్రం మద్రసా వద్ద దిగబెట్టినట్లుగా మద్రసా గేటు వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మదరసా వదిలిపెట్టినటువంటి సమయానికి బయట నుంచి వచ్చి విద్యార్థిని అభ్యసించే బాలికలతో పాటుగా హాస్టల్లో ఉండే ఈ ముగ్గురు బాలికలు కూడా బుర్ఖాలను ధరించి బయటకు వచ్చేయడంతో ఎవరు గుర్తించలేకపోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం పలు ప్రాంతాల్లో వెతికి బాలికల బంధువులకు సమాచారం ఇచ్చి వాకబు చేసినా ఫలితం లేకపోయింది. మదరసా ప్రిన్సిపల్ అహ్మద్ షబీర్ పెడన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదరసా పెట్టి 25 సంవత్సరాలు అవుతుందని, ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదని, మొదటిసారి ఇటువంటిది జరగడం చాలా బాధగా ఉందని ప్రిన్సిపల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ జి సత్యనారాయణను తమ సిబ్బందితో విచారణ చేపట్టారు.